మన కర్నూల్ దగ్గర ఉన్న పాపనాశిని టెంపుల్ చూడాలనుకుంటున్నారా? అయితే నాతో పాటు మీరు కూడా రండి. ఇక్కడ చుట్టూ గార్డెన్ అయితే ఉంటుంది అండ్ చెట్లని బాగా పెంచుతారు. ఇక్కడ ఈ గుడి వచ్చేసి శివుడి గుడి అన్నమాట. సో ఇక్కడ రావడం వల్ల పాపాలు పోతాయి అని చాలామంది చెప్తారు. ఇంకా రాత్రి అయితే పెద్ద నాగపాము వచ్చి శివుడికి అభిషేకం అవి చేసి వెళ్తుందంట. సో లోపల టెంపుల్ అయితే చాలా బాగుంది. అన్ని చుట్టూ శివలింగాలే ఉన్నాయి. సో మెయిన్ శివలింగం మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడికి నేను రావడం 3rd టైమో 4th టైమో అండి. సో కానీ పెళ్ళైనాక ఫ్యామిలీతో రావడం అయితే ఇది 2nd టైం అన్నమాట. సో నాతో పాటు మీరు కూడా శివయ్యని దర్శించుకోండి. ఇక్కడ ఏంటంటే నేను మీకు ఎక్కువసేపు చూపించలేదు, వీడియో తీయలేదు. సో ఫస్ట్ అమ్మవారిని చూడండి అండ్ నెక్స్ట్ లింగం చూడండి. ఓం నమ శివాయ. సో ఇక్కడ వచ్చేసి 3 నదులు నీళ్ళు కలుస్తాయి, తుంగ, భద్ర అండ్ కృష్ణ. సో ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇంకా అమ్మవారు అయితే ఇంకా బాగుంది. సో ఒక్కరు వెళ్తే భయపడతారు. సో కలిసి వెళ్ళాలి. ఇక్కడ పైనుంచి అయితే వ్యూ అనేది చాలా బాగుంది. నీళ్ళు చూసారా ఎలా కనిపిస్తున్నాయో. సో ఫ్లోటింగ్ అయితే బాగుంది. సో డే టైమే వెళ్ళండి, నైట్ టైం వెళ్ళకూడదు. అక్కడ గుందిమల్ల ఊరు అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ మీరు మనుషులని ఎవరైనా అడిగితే మీకు ఈ 3 నదులు కలిసే చోటు చెప్తారు, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని. సో టెంపుల్లో అమ్మవారు అయితే చాలా బాగుంటుంది. ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇవాళ మన మినీ బ్లాగ్ అంతే.